ఈ ఏదైనా మన అవతల పార్ట్నరు డిమాండ్ చేశాడు లేదా అడిగాడు, అడిగినప్పుడు మనం దాన్ని వాళ్ళకి అందించి సాక్రిఫైస్ చేసి సర్దుబాటుతనం ఉన్నది వైఫ్ అండ్ హస్బెండ్ జీవితంలో కూడా తప్పనిగా ఉంటేనే సంసార సామరస్యంగా ఉంటుంది. వాళ్ళు అడిగింది వీళ్ళు ఇవ్వగలగాలి, వీళ్ళు అడిగింది వాళ్ళకి ఇవ్వాలి. ఏ విషయంలోనే కూడా దాన్ని సాక్రిఫైస్ అంటారు. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏవో ఒక 2 వస్తువులు కొని తీసుకొస్తాం చెరొకటి. వాళ్ళల్లో వాళ్ళకి మనం కొనుక్కొచ్చిన ఫ్రాక్స్ లో ఒక ఫ్రాక్ ఇద్దరికి నచ్చుతుంది, రెండోది అంత నచ్చదు ఇద్దరికి కూడా. ఇప్పుడు ఇద్దరు కూడా అదే ఒకటే కావాలని కోరుకుంటారు. వాళ్ళకి మనం తీసుకొచ్చిన గిఫ్ట్ అనమాట అది. ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళల్లో ఒకళ్ళు పెద్దవాళ్ళు అవతల పిల్ల నాకంటే చిన్నది, అది కోరుకుంటుంది, పర్వాలేదులే నేను ఈ నేను ఎన్నుకున్న దాన్ని ఆ అమ్మాయికి ఇచ్చేసి ఆ రెండో దాన్ని నేను తీసుకుని ఇంతటితో సంతృప్తి పడాలి అని మనం ఆ అమ్మాయి అనుకోగలగాలన్నమాట, పెద్ద పాప వాళ్ళిద్దరిలో. అలాంటిది సాక్రిఫైస్ అంటారు. తనకున్న వస్తువు, ఇష్టమైన వస్తువుని కూడా ఎదుటి వాళ్ళకి అందించేయడం, అవసరమైన వాళ్ళు కోరుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వడం అనేది సాక్రిఫైస్ అన్నమాట, త్యాగ గుణం. ఈ 3 గుణాలు తప్పనిసరిగా మనుషులందరిలోనూ ఉండాలని చెప్తున్నారు ఆయన. తర్వాత ఏం చెప్పారంటే మనం అసలు ఏదైతే పాటించకూడదు అన్నో ఒక 3 చెప్తారు. వాటిల్లో ఒకటి కామెంట్, కమాండ్, డిమాండ్. కామెంట్ అంటే ఎదుటి వాళ్ళని గురించి అది ఇదిగా మాట్లాడుకోవడం. ఎదురుకుండా ఉన్నంతసేపు బాగానే మాట్లాడతాం, తర్వాత వాళ్ళు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకళ్ళ దగ్గర మనం ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ప్రవర్తన సరిగ్గా లేదు, మాట్లాడే తీరు సరిగ్గా లేదు, తొందరపాటుతనంతో పనులు చేస్తున్నాడు, దానివల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు నష్టపోతున్నారు, పిల్లలు అతని వల్ల కొంచెం ఇబ్బందులకు గురవుతున్నారు, అతని ప్రవర్తన అంత సరిగా లేదు అని ఇంకొక దగ్గర థర్డ్ పర్సన్ దగ్గర వాళ్ళని గురించి మాట్లాడుతుంది. అలా జరుగుతూనే ఉంటాయి, మన జీవితాల్లో కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ముందు మర్యాదగానే ఉంటాం, తర్వాత వాళ్ళు సరిగ్గా పోషించడం లేదు పిల్లల్ని అని ఆ రకంగా వాళ్ళని గురించి కొంచెం విమర్శనాత్మకంగా వాళ్ళల్లో మంచి చెడు ఉన్నాయి, వాళ్ళల్లో చెడుని మాత్రమే ఎత్తి, మైనస్ పాయింట్స్ మాత్రమే ఎత్తి మాట్లాడడం అన్నమాట. అది ఒకటి మనం చేయకూడదని చెప్తున్నారు ఆయన. కామెంట్ అన్నమాట. తర్వాత కమాండ్. కమాండ్ చేయడం అంటే ఎదుటి వాళ్ళని ఈ పని చెయ్యి అని అథారిటేటివ్గా సుపీరియారిటీ కాంప్లెక్స్ మనలో పెట్టుకుని మేము చెప్తున్నాం నువ్వు విని తీరాలి అని, అటు భార్యను కానీ పిల్లల్ని కానీ నేనేం చెప్పానో నువ్వు అదే చేయాలి అని వాళ్ళని కమాండ్ చేయడం అనమాట. కమాండ్ చేసి తీరాలి ఈ పని అని. అలా అడబట్టి ఏమవుతుందంటే అవతల వాళ్ళు కొంచెం నొచ్చుకుంటారు. వాళ్ళు నొచ్చుకోవడం వల్ల, మన మాట వల్ల వాళ్ళు నొచ్చుకుంటే అది మనకే సిన్ ఇంప్రింట్ అవుతుంది, చెప్పుకున్నా కదా ఇంతకుముందు. అది వాళ్ళని బాధ పెట్టినట్టు వస్తుంది. కాబట్టి నీకు ఏదైనా పని కావాలి అంటే చాలా చక్కగా నెమ్మదిగా వాళ్ళని అలా కమాండ్ చేయకుండా, కమాండ్ అంటే అథారిటేటివ్గా నువ్వు చెయ్యి అని చెప్పడం అనమాట. అలా చేయకుండా స్మూత్ గా రన్ అవ్వాలన్నమాట. కమాండ్ చేయకూడదు, కామెంట్ చేయకూడదు, కమాండ్ చేయకూడదు. ఏ పని కావాలన్నా సామరస్యంగా హార్మోనియస్ గా ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరితో, ఒక భార్య కాదు, పిల్లలే కాదు, స్నేహితులే కాదు, బంధువులే కాదు, చుట్టూ ఉన్న సమాజం అందరితోనూ కూడా సామరస్యంగా ఉండాలి అంటే ఈ ఈ 6 పాటించాలన్నమాట. చేయకూడనివి, చేయవలసినవి. అట్లా కమాండ్ చేయకూడదు అంటారు. ఇంకోటి డిమాండ్ అన్నమాట. డిమాండ్ కూడా దాదాపు కమాండ్ లాంటిదే. అది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మన సర్వెంట్స్ ఉంటారు, ఇంట్లో సర్వెంట్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళ చేత పని చేయించుకోవాలి అంటే కూడా డిమాండ్ చేసి వాళ్ళని నువ్వు చేస్తావా అని చేయించుకోకూడదు. వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది లేదా బాగుండదు, లేదా వాళ్ళ పరిస్థితులు బాగుండవు, ఒక్కొక్క రోజు నీకు రోజు వాళ్ళు చేయవలసిన సర్వీస్ ఆ రోజు సరిగ్గా చేయలేకపోతారు అనే కారణాల వల్ల వాళ్ళని నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నాకు ఇది చేసి తీరవలసిందే అని డిమాండ్ చేయడం అనమాట. ఆ డిమాండ్ కూడా కమాండ్ లాంటి కిందే వస్తుంది దాదాపు. అట్లా డిమాండ్ చేయకూడదు. పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇంటర్ పాస్ అయిన తర్వాత ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలని కుర్రాడు కోరుకుంటాడు. లేదు నువ్వు మెడికల్ సైడే వెళ్ళాలి అని తండ్రి కానీ తల్లి కానీ వాళ్ళని బలవంతం చేయడం, డిమాండ్ చేయడం అనమాట. నువ్వు నేను చెప్పినట్టు చేయవలసిందే, నువ్వు ఇంకో రకంగా చేయడానికి వీల్లేదు
అని డిమాండ్ చేస్తే వాళ్ళకి ఇష్టమైన దారిలో కాకుండా మన ఇష్టమైన దారిలో వాళ్ళని నడిపించాలని చూస్తే వాళ్ళ దారిలో నడవలేరు, వాళ్ళు సహకరించలేరు. వాళ్ళకి ఇష్టం లేని వైపుగా ఆ చదువులు చదవమంటే వాళ్ళ చదువులు చదవలేరు. అది చదువులు ఒకటే కాదు, ఏ విషయంలో కూడా అటువంటి డిమాండ్ అన్నది కూడా ఉండకూడదు అనమాట. వాళ్ళ విషయంలో వాళ్ళకి ఓహో ఇది వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఈ రకంగా చదువుకుంటే పైకి వస్తారు, అందుకని వాళ్ళని మనం బలవంత పెట్టకూడదు అని సర్దుకుపోవడం అన్నమాట. అది మామూలుగా డిమాండ్ వైపు వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మహర్షి గారు చెప్తుంది ఏంటంటే టాలరెన్స్, అడ్జస్ట్మెంట్ అండ్ సాక్రిఫైస్ తప్పకుండా ఆచరణలో పెట్టుకోవాలి. సహనము, సర్దుబాటుతనము, త్యాగము. అంటే చేయకూడదు ఏంటి? కామెంట్, పరాయి వాళ్ళని కామెంట్ చేయకూడదు, డిమాండ్ చేయకూడదు ఈ పని చేసి తీరాలి అని. అలాగే కామెంట్, కమాండ్, డిమాండ్ ఆర్డర్ చేసి చేయించుకోకూడదు. ఏ పని కూడా ఆర్డర్బుల్గా ఆర్డర్ చేసి చేయించుకోకూడదు. సామరస్యంగా నెమ్మదిగా చెప్పుకుని పని చేయించుకోవాలి. అట్లా డిమాండ్ చేసి కూడా నువ్వు వస్తావా చేస్తావా అన్నట్టు చెప్పి పనులు చేయాలి అంటే ఇంట్లో పని వాళ్ళు చేయలేరు, మన లైఫ్ పార్ట్నర్ చేయలేరు, మన స్నేహితులు చేయలేరు, ఎవరు చేయలేరు. అట్లా అది ఇవి 3 చేయవలసినవి, అవి 3 చేయకూడదని ఆయన మనకి తెలియజేశారు. ఇది మనం ఆల్రెడీ ఒకసారి మనం చెప్పుకున్న సత్సంగంలో చెప్పుకున్నదే, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని చెప్పుకుందాం అనుకున్నాం. సుఖినో భవంతు.